రైట్, కొద్దిసేపటి క్రితం సీఎం చంద్రబాబు తన కార్యకర్తలతోనూ నేతలతోనూ టీడీపీ నేతలతో టెలికాన్ఫరెన్స్లో మాట్లాడుతూ కేవలం గుజరాత్ కంటే మించిపోతుందని ప్రధానమైనటువంటి నరేంద్ర మోడీ ఏపీ మీద కుట్ర పన్నారు. కుట్రలో భాగంగానే ఇటు కేసీఆర్ ఇటు జగన్ కూడా కలవబోతున్నారు. కేసీఆర్ కుట్రలో భాగంగానే ఈ విధమైన చర్యలకు దిగుతున్నారని ఏపీ సీఎం డైరెక్ట్గా విమర్శించారు. గుజరాత్ కన్నా ఏపీ అభివృద్ధిలో ముందుకు దూసుకుపోతుంది, ఏపీకి మంచి పేరు వస్తుంది కాబట్టే నరేంద్ర మోడీ ఇలాంటి చర్యలకు దిగుతున్నారని ఏపీ సీఎం కొద్దిసేపటి క్రితం వ్యాఖ్యానించారు. ఏపీ అంటేనే మోడీకి అసూయగా ఉందని ఏపీ సీఎం చంద్రబాబు ఆరోపించారు. గుజరాత్ కంటే మించిపోతుంది కాబట్టే ఆ భయం మోడీలో ఉందని పేర్కొన్నారు. ఏపీ అభివృద్ధి చెందకూడదని కేసీఆర్ కోరుకుంటున్నారని, తన చేతగానితనం బయటపడుతుందని ఆరోపించారు. పూర్తి సమాచారం అందిస్తారు మా ప్రతినిధి ఎంపీరావు. మొత్తంగా సీఎం చంద్రబాబు ఏం వ్యాఖ్యానించారు? గత 3 రోజులుగా వైఎస్ఆర్సీపీ పార్టీ టీడీపీ మీద చేస్తున్నటువంటి ప్రచారం కానీ, నిన్న జగన్ టీఆర్ఎస్ కలయిక మీద కానీ సీఎం చంద్రబాబు నాయుడు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఇంకా ఏంటంటే ఈ రోజు టెలికాన్ఫరెన్స్ సందర్భంగా పార్టీ నేతలతోటి సీఎం చాలా సీరియస్ కామెంట్స్ చేశారు. అసలు ఆంధ్రప్రదేశ్ కు అన్యాయం చేసేందుకు, ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నటువంటి అభివృద్ధిని అడ్డుకునేందుకు 3 పార్టీలు కూడా, అటు కేంద్రంలో మోడీ, రాష్ట్రంలో జగన్, తెలంగాణలో కేసీఆర్ ముగ్గురు కలిసి ఏపీ మీద గద్దల్లా వాళ్తున్నారు అనేటటువంటి ఒక చాలా సీరియస్ హాట్ కామెంట్స్ ని చేశారు. ఏపీ యొక్క అభివృద్ధిని తట్టుకోలేక, ఏపీ యొక్క అభివృద్ధిని అడ్డుకునేందుకు, వీరి యొక్క కుట్రలు ఎక్కడ బయటపడతాయనే ఉద్దేశంతో ఏపీ యొక్క అభివృద్ధిని అడ్డుకునే విధంగా ముగ్గురు కూడా కలిసి ఆంధ్రప్రదేశ్ మీద పడుతున్నారు. మొత్తానికి కేసీఆర్ అయితే ఆంధ్రప్రదేశ్ అంటే నరేంద్ర మోడీకి అసలు గుజరాత్ కంటే మించిపోతుందని నరేంద్ర మోడీ మీద కామెంట్ చేశారు. అలాగే ఏపీ అభివృద్ధి చెందకూడదని కేసీఆర్ పందం పెట్టుకున్నారు. కాబట్టి కేసీఆర్ యొక్క చేతకానితనం, ఏపీ అభివృద్ధి కనుక చెందితే తెలంగాణలో కేసీఆర్ యొక్క చేతకానితనం బయటపడుతుంది. కాబట్టి ఏపీలో టీడీపీని ఓడించడానికి జగన్ కేసీఆర్ చేతులు కలిపారని చెప్పేసి నిన్న కేసీఆర్ జగన్ కలయిక మీద కూడా చాలా సీరియస్ కామెంట్స్ చేశారు. అటు జగన్ కూడా తన కేసుల వల్ల జైలుకి వెళ్లాల్సి వస్తుంది కాబట్టి మోడీతోటి చేతులు కలిపారు. వీళ్ళ ముగ్గురు కలిసి అసూయ పరులంతా కూడా ఏకమై మొత్తం ఏపీ మీద కుట్రలు పన్నుతున్నారు. గద్దల మాదిరిగా ఆంధ్రప్రదేశ్ మీద వాలుతున్నారు. కులాల మధ్య చిచ్చు పెడుతున్నారు, మతాల మధ్య ఉద్రిక్తలు రెచ్చగొడుతున్నారని చెప్పి కూడా సీఎం చంద్రబాబు నాయుడు చాలా ఘాటైనటువంటి వ్యాఖ్యలు చేశారు. అటు తెలంగాణలోనేమో తెలంగాణ ప్రజల్లో సెంటిమెంట్ ని రెచ్చగొట్టారు. ఇక్కడ ఏపీలో చూస్తున్నాము, ఏపీలో కులాల మధ్య చిచ్చు రగులుతున్నారు. రాజకీయ లాభాల కోసం దేనికైనా తగ్గించడానికి 3 పార్టీలు కూడా సిద్ధంగా ఉన్నాయని చెప్పేసి కూడా చాలా సీరియస్ గా కామెంట్ చేసినటువంటి పరిస్థితి. అలాగే నిన్న జగన్ టీఆర్ఎస్ నాయకులు కలయిక మీద కూడా బాబు చాలా ఘాటైనటువంటి వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ చేస్తున్నటువంటి ఫెడరల్ ఫ్రంట్ కు ఎక్కడ కూడా దేశంలో ఎక్కడ కూడా స్పందన లేదు కాబట్టి నిన్న హడావుడిగా జగన్ తోటి కేటీఆర్ భేటీ అయ్యారు. ఈ భేటీతోటే నేను ఏదైతే కొంతకాలంగా టీఆర్ఎస్ జగన్ కలిసే ఉన్నారని చెప్తున్నాను, ఆ ముసుగు తొలగిపోయింది. బీజేపీ వ్యతిరేక ఓట్లను చేల్చడంలో భాగంగానే, బీజేపీ వ్యతిరేక శక్తులు ఏకం కాకూడదనే కుతంత్రంలో భాగంగానే నిన్న జగన్ కేటీఆర్ కలిశారు. దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ పాలన అప్రదిష్టపాలైంది కాబట్టి బీజేపీ మీద ప్రజల్లో వ్యతిరేకత, తీవ్ర అసహనం ఉంది కాబట్టి దాన్ని కప్పెట్టేందుకు ఈ రకంగా ఫెడరల్ ఫ్రంట్ అనే దాన్ని తెర మీదకి తీసుకొచ్చారు. బీజేపీకి అనుకూలంగా ఈ ఫెడరల్ ఫ్రంట్ అనే దాన్ని ఏర్పాటు చేయడానికి వీరంతా కుట్రలు పన్నుతున్నారని చెప్పి కూడా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తినటువంటి పరిస్థితి. రైట్ రావు, థ్యాంక్ యూ.